హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య మెడలో సీను చారు తాలి తెంచి ఆద్య మెడలో కట్టడం ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రఘురామ్ మాత్రం ఆద్య సీనులకి సపోర్ట్గా ఉంటాడు. సీను ఇక ఆద్య మెడలో తాళి కట్టగానే, ఏంటి నా మెడలో తాళిని తెంచి దాని మెడలో తాళి కడతావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి సీనుకి చారు ఎదురు తిరుగుతుంది. ఇకపోతే ఆద్య మెడలో ఉన్న తాళిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుతూ ఉంటుంది. సుందరమ్మ అలాగే జానకి అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అదే చారు అయితే బారిట పొద్దెక్క వరకు పడుకొని ఒక్క పని చేయదు. కానీ ఆద్య మాత్రం చూసావా, ఎక్కడో విదేశాల నుంచి వచ్చినా కూడా ఈ వంట వార్పు ఇంట్లో పూజ పునస్కారాలు ఎలా చక్కదిద్దుతుందో అని చెప్పి ఆద్యని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక సీనుని కూడా నిద్రలేపి సీనుకి టీ ఇవ్వడం అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఆద్యని చూసి సీను చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంటి పనులన్నీ చక్కదిద్దుతున్న ఆద్యని చూసి చారు కుళ్ళుకుంటూ ఉంటుంది. నిజంగా మరిక చారు తాలిని తెంచి ఆద్య మెడలో సీను తాలి కట్టాడా, ఇంటి పనులన్నీ చక్కదిద్దుతుందా, మరి చారుని ఏం చేయబోతున్నారు, మెడపట్టి బయటకు గెట్టేయబోతున్నారా, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక చారు ఈ విధంగా అంటూ ఉంటుంది, మీరు పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి నేను అంతకుముందు చారుని అనుకున్నారా, ఇప్పుడు నేను చారు శ్రీనివాస్ అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా సీనుకి కోపం వచ్చి చారు మెడలో ఉన్న తాళిని తెంచి కింద విసిరిపడేస్తాడు. చారు అలానే చూసి షాక్ అయిపోతుంది. పద్మ, పార్వతి, జానకి అందరు కూడా అలానే షాక్ అయి నిలబడిపోతారు. వెంటనే సీను ఈ విధంగా అంటూ ఉంటాడు, మావయ్య, ఆద్యని ప్రాణంగా ప్రేమించాను, ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మా మధ్య చిచ్చు పెట్టింది అమ్మ. చారు ఇంటి కోడలిగా వస్తూ వస్తూ నగలు తెస్తుందని సంబరపడిపోయింది, కానీ ఏ రోజు తన కొడుకు సంతోషం గురించి ఆలోచించలేదు. కొడుకు సంతోషం గురించి ఆలోచించిన తల్లి అయితే ఎప్పుడు ఇలా చెయ్యదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. చాలా బాధపడిపోతూ ఉంటుంది జానకి. పద్మ మాత్రం, ఏంట్రా, నువ్వు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది, నీకు చారునే సరైన జోడి అని చెప్పి చారుని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చూశాను, అది తప్ప కాదు కదా అని అంటూ ఉంటే, అది కూడా నన్ను ప్రాణంగా ప్రేమించింది కదమ్మా, ఆది లేకపోతే నేను బ్రతకనని కూడా నీకు తెలుసు కదమ్మా, అయినా కూడా నువ్వు చారుతో చేతులు కలిపి ఇంటి కోడలుగా చారుని తీసుకొచ్చావు, కానీ నాకు భార్యని మాత్రం తీసుకురాలేదు అని చెప్పి సీను అంటూ ఉంటాడు. వెంటనే మామయ్య, మీరు చెప్పినట్లే ఆదిని పెళ్లి చేసుకుంటానన్నాను, కానీ మా మధ్య మనస్పర్ధల వల్ల అప్పటికప్పుడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఏం చేయాలో అర్థం కాక నేను ఇక చారుని పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. తర్వాత అమ్మ చేసిన కుట్ర బయటపడింది. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఆద్యని ఎంతో బ్రతిమిలాడాను. ఆద్య, నువ్వు లేకపోతే బ్రతకలేనని చెప్పినా కూడా ఇంకొక ఆడపిల్ల జీవితం నా వల్ల నాశనం కావద్దు అని చెప్పి తన సంతోషాన్ని పక్కన పెట్టి ప్రేమించిన నన్ను చారుకి ఇచ్చేయడానికి ఒప్పుకుంది. అలాంటి ఆద్యని చంపాలని చూసిన దీన్ని నేను ఆ రోజు ఆద్య అనుకునే మెడలో తాళి కట్టాను తప్ప ఏ రోజు కూడా చారుని భారీగా రావాలని కోరుకోలేదు. అయినా పెళ్ళి రేపనగా కూడా చారు దగ్గరికి వెళ్ళి నేను ఆద్యని పెళ్లి చేసుకుంటాను, నా మనసంతా ఆద్య ఉంది, ప్లీజ్ చారు అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా తను నన్ను అర్థం చేసుకోలేదు. ఎలాగైనా ఇంటి కోడలిగా నాకు భారీగా రావాలని కోరుకుంది. ఖచ్చితంగా అన్నట్లుగానే పెళ్లి పీటల మీద వచ్చి కూర్చుంది. నా చేత తాళి కట్టించుకొని ఇంటి కోడలిగా రాగలిగిందేమో, కానీ నాకు భారీగా మాత్రం రాలేదు. నా మనసులో తనకి స్థానం లేదు మామయ్య అని చెప్పి అంటూ ఉంటే రఘురామ్ అలానే చూస్తూ ఉంటాడు. మీరు ఏం చెప్పినా సరే, ఎలా అయినా సరే
నేను ప్రేమించిన ఆద్యని మీరు సరేనంటే ఇప్పటికిప్పుడు ఆద్యని పెళ్లి చేసుకుంటాను మామయ్య అని చెప్పి అనగానే వెంటనే ఆద్య వైపు చూస్తూ ఉంటాడు రఘురామ్. అమ్మ ఆద్య అని అంటూ ఉంటే సరే పెద్దనాన్న అని చెప్పి సైగ చేస్తుంది. వెంటనే ఇక పద్మ పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతారు. రఘురామ్ ఇక కట్టరా తాళి అని చెప్పగానే కింద పడిన తాళిని తీసుకొని ఆద్య మెడలో సీను తాళి కట్టగానే అందరూ కూడా చూస్తూ ఉంటారు. సీను ఇక తాళి కట్టి ఆద్య వైపు సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఆద్య రా పెద్దనాన్న దగ్గర దండం పెట్టుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి జానకి రఘురామ్ కాళ్ళ మీద పడతారు. ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు. పద్మ నువ్వు కూడా నీ కొడుకు కోడల్ని ఆశీర్వదించు అనగానే అన్నయ్య అది అని చెప్పి అంటూ ఉంటే చారు బాగా కోపంగా చూస్తుంది. ఏంటి మీరు నలుగురిలో పెళ్ళి జరిగితే తాళి కడితే అయిపోతుందా? నా మెడలో తాళి కట్టి అసలు నువ్వు తన మెడలో తాళి ఎలా కడతావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక చారు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మ చారు ఏమైంది అని అంటూ ఉంటే ఇంకా ఏం కావాలి నాన్న, కొంపలు అంటుకుపోయాయి. నన్ను బ్రతికుండగానే నా మెడలో తాళిని తెంచి ఆద్య మెడలో కట్టేశాడు సీను బావ అని చెప్పగానే ఏంటి అల్లుడు గారు ఇది అనగానే అల్లుడు గారు ఎవరు అని చెప్పి సీను అంటూ ఉంటాడు. అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు, నా బిడ్డ బ్రతికుండగానే మీరు మరో ఆడదాని మెడలో తాళేడా కడతారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక చారు తల్లిదండ్రులు మాట్లాడే మాటలకి రఘురామ్కి కోపం వచ్చి ముందు మీ అమ్మాయిని తీసుకొని మీరు బయటకు వెళ్తారా వెళ్ళరా అని చెప్పి అనగానే ఏం చేసిందో అన్నయ్య గారు అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం జరిగిందా, నీ కూతురు మరో కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది, కానీ అలా కూడా సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ భూమి మీద లేకుండా చేయాలని చూసిన నీ కూతురి క్రూరత్వం చూస్తుంటే నా ఇంట్లో అలాంటి వాళ్ళకి స్థానం లేదు. వెంటనే నీ కూతురిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి రఘురామ్ అనగానే చారుని తీసుకొని చారు తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోతారు. ఇకపోతే పద్మ పార్వతి అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆద్యశీలు ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక మరి నిజంగా ఆద్య రఘురామ్తో నిజం చెప్పి ఇంటికి తీసుకొచ్చి మరి సీను చారు మెడలో తాళి తెంచి ఆద్య మెడలో తాళి కడతాడా, మరి అదే జరుగుతుందా లేదా పద్మ పార్వతి ఏమైనా కలకంటారా చారు జీవితం నాశనం అవబోతుంది అని? చారు పద్మ పార్వతి ముగ్గురు కలిసి ఏదైనా కుట్ర చేసి ఆద్య అసలు రఘురామ్కి నిజం చెప్పకుండా ఆపగలుగుతారా? ఒకవేళ ఆపిన ఆద్య మాత్రం ఎప్పటికైనా నిజం తెలిసింది కాబట్టి రఘురామ్ ముందు ఖచ్చితంగా చారు కుట్రని బయట పెడుతుంది. అదే జరగకపోతే చారు ఆగడాలు ఆగమనే చెప్పాలి. ఇవాళ చంపాలని చూస్తుంది, రేపు ఇంకొక ప్లాన్ చేసి మళ్ళీ కూడా ఆద్యని తొలగించాలి అడ్డు అని చూస్తుంది కదా సీనుకి దగ్గర కావడానికి.